3 రాష్ట్రాల పోలీసులకు చుక్కలు చూపించాడు ఘరానా దొంగ. చివరికి 100 రూపాయల కోసం ఆశపడి బద్వేల్ పోలీసులకు దొరికిపోయాడు. 60 దొంగతనాల కేసులో నిందితుడైన ఫిట్ల గంగాధర్ను బద్వేల్ అర్బన్ పోలీసులు అరెస్టు చేశారు. కడప జిల్లా బద్వేల్లో సంచలనం సృష్టించిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంకు చెందిన ఫిట్ల గంగాధర్ అనే వ్యక్తి ఏపీ, తెలంగాణ, కర్ణాటకలో 60కి పైగా దొంగతనాలు చేసిన అంతర్రాష్ట్ర దొంగగా పోలీసులు గుర్తించారు. గత నెల 30న బద్వేల్ శివరామకృష్ణ నగర్లోని బోవిల నరసింహారెడ్డి ఇంట్లో చోరీ జరగడంతో పోలీసులు రంగంలోకి దిగారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని గుర్తించిన పోలీసులు శనివారం చెన్నంపల్లి ఫ్లైఓవర్ వద్ద ఆర్ఆర్ ఫంక్షన్ హాల్ సమీపంలో అతన్ని పట్టుకున్నారు. విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు గంగాధర్ గత నెల 27న జైలు నుండి విడుదలయ్యాడు. బద్వేల్లోని ఒక ఇంట్లో చోరీకి యత్నించగా అక్కడ కేవలం 100 రూపాయలు మాత్రమే దొరికాయి. ఆ తర్వాత గుత్తిలో ఒక ఇంట్లో 1,60,000 నగదు, 6 తులాల బంగారం దొంగలించినట్లు ఒప్పుకున్నాడు. ఇతనిపై 3 రాష్ట్రాల్లో 60 కేసులున్నాయి. చోరీ సొత్తు రికవరీ చేశాం. జైలు నుండి వచ్చిన నెల రోజుల్లోనే మళ్లీ చోరీలకు తెగబడ్డ గంగాధర్ను పట్టుకోవడంతో బద్వేల్ వాసులు ఊపిరి పీల్చుకున్నారు. 100 రూపాయల చోరీ కేసు చివరికి 60 కేసుల అంతర్రాష్ట్ర దొంగను పట్టించింది. నమస్కారం అండి. బద్వేల్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 87/26 కింద నమోదైనటువంటి కేసు గురించి ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కేసులో గడిచిన నెల 30వ తారీఖున మధ్యాహ్నం 2 గంటలకు ఈ రకంగా బోవిల్ల నరసింహారెడ్డి అని చెప్పి అతను యాక్చువల్గా నేటివ్ ఆఫ్ అట్లూరు మండలం. సో మన శివరామకృష్ణ నగర్లో 5th లైన్లో ఉంటారు. తన ఇంట్లో దొంగతనం జరిగిందని చెప్పి మనకు 2వ తారీఖు రాబడినటువంటి కంప్లైంట్ మేరకు ఈ కేసును నమోదు చేయడం జరిగింది. ఈ పరిశోధనలో భాగంగా ఇతను గుర్తు తెలియని దొంగలు 20 తులాలు బంగారం అని చెప్పి, తర్వాత 1.2 కేజీల వెండి అని చెప్పి, తర్వాత 1,90,000 రూపాయల నగదు దొంగిలించిపోయారని చెప్పి మనకు ఫిర్యాదు చేయడం జరిగింది. దానిపైన పరిశీలనలో భాగంగా 26/2026 తారీఖున ఇతన్ని మన ఈ చెన్నపల్లి ఫ్లైఓవర్ కింద ఈ ఆర్ఆర్ ఫంక్షన్ హాల్ దగ్గర ఉదయం 7-11 గంటలప్పుడు మనం అనుమానాస్పదంగా ఇట్లా ఈ రకంగా తిరుగుతున్నాడని చెప్పి మనకు ఇన్ఫర్మేషన్ మేరకు మనం వెళ్ళి ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారించగా అతని పేరు ఫిట్ల గంగాధర్, వడ్డే గంగాధర్ అని చెప్పి మనకు తెలిసింది. ఇతను వచ్చేసి కళ్యాణదుర్గం టౌన్లో ఉంటాడు, అనంతపురం జిల్లా. ఇతని యొక్క చరిత్రను మనం పరిశీలిస్తే దాదాపుగా 3 రాష్ట్రాల్లో ఇతను 2012 నుంచి నేరాలకు పాల్పడుతూ ఉన్నాడు. ముఖ్యంగా పగటిపూట తాళాలు వేసినటువంటి ఇంటిని ఎక్కువగా ఇతను టార్గెట్ చేస్తాడు. సో ఆ ప్రకారంగానే మరి ఇతను ఈ నెల 30వ తారీఖు మరి శివరామకృష్ణ నగర్లో 5th లైన్లో ఉన్నటువంటి ఈ కంప్లైనెంట్ బోవిల నరసింహారెడ్డి అనే అతని ఇంట్లో దొంగతనానికి పోవడం జరిగింది. అందులో భాగంగా ఆ ఇంట్లో ఇతనికి ఒక 100 రూపాయల నోటు దొరికిందని చెప్పి ఇతను చెప్పడం జరిగింది. అక్కడ మనం ఇంటరాగేషన్లో కూడా మనకు అతను చెప్పడంలో అంత సొత్తు లేదని చెప్పి మనం చెప్పడం జరిగింది. సో దాని మేరకు ఇతన్ని అరెస్ట్ చేసి ఇతని గత చరిత్రను పరిశీలిస్తే దాదాపుగా ఇతని పైన 60 కేసులు నమోదై ఉన్నాయి. అన్నీ కూడా పగటిపూట ఇళ్ళ దొంగతనానికి సంబంధించిన నేరాలే. ఇందులో కర్ణాటక, మరి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఈ రకంగా చేయడం జరిగింది. గడిచిన 7 నెలల కిందట బనగానపల్లిలోని పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినటువంటి ఒక దొంగతనం కేసులో ఇతను అరెస్ట్ అయ్యి 7 నెలలు జైల్లో ఉండడం జరిగింది. తర్వాత మే 27, 2026న ఇతను రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ నేరాల బాట పట్టి ఇతను నేరాల గురించి రకరకాలుగా తెలంగాణ, గద్వాల, తర్వాత తిరుపతి, కడప ఇవన్నీ తిరిగి కూడా 30వ తారీఖున మరి బద్వేలుకు రావడం జరిగింది. వచ్చి మధ్యాహ్నం ఇంట్లో
బోవిల్ల నరసింహారెడ్డి ఇల్లు తాళం వేసినది గమనించి ఆ ఇంట్లో దూరి ఈ రకంగా దొంగతనానికి ఇంట్లో దూరి 100 రూపాయల నోట్ ఎత్తుకొని పోవడం జరిగింది. సో దాని మేరకు ఇతను అరెస్ట్ చేసి ఇతని కన్ఫెషన్లో ఆ యొక్క ఇల్లు దొంగతనం తర్వాత మళ్ళీ వేరే ఇంటికి కూడా ప్రయత్నం చేసి తదనంతరం మళ్ళీ అక్కడ వీలు పడక తిరుపతికి వెళ్ళి తిరుపతి నుంచి రైలుకు గుత్తిలో వచ్చి గుత్తి నుంచి మళ్ళీ పత్తికొండకి వెళ్ళి అక్కడ కూడా పత్తికొండలో ఒక ఇంట్లో 31వ తారీఖు 1,60,000 రూపాయలు అక్కడ పత్తికొండలో ఒక ఇంట్లో దొంగతనం చేయడం జరిగింది. అలాగే ఒక జత కమ్మలు అని చెప్పి అన్నారు. అయితే కమ్మలు 1 గ్రామ్ గోల్డ్ అని చెప్పి మనకు చెప్తున్నారు. దాని తదనంతరం మళ్ళీ బద్వేలుకు దొంగతనానికి రాగా మనం అరెస్ట్ చేయడం జరిగింది. సో ఇతని గత చరిత్ర అంతా కూడా పరిశీలిస్తే అంతా నేరాలమయమే. పగటిపూట దొంగతనాలు చేయడం ఇతనికి బాగా అలవాటు. ఇది ఒక చిన్న మనకున్నటువంటి దీంట్లో ఒక సీసీ కెమెరా యొక్క ఫుటేజ్ ద్వారా మనం దీన్ని ఈ రకంగా మనం ట్రేస్ చేయడం జరిగింది. ఇతన్ని మళ్ళీ అవసరమైతే కస్టడీలోకి తీసుకొని మళ్ళీ ఇంట్రాగేషన్ చేయడం జరుగుతుంది. అది ఆఫీసర్ల యొక్క పర్మిషన్ తీసుకొని చేయడం జరుగుతుంది. ఇప్పుడు అరెస్ట్ చేసి ఇతని దగ్గర నుంచి ఆ నేరానికి ఉపయోగించినటువంటి ఐరన్ రాడ్ ఉంటుంది. ఎందుకంటే ఇతను ఆ రాడ్ ఎప్పుడు పెట్టుకొని జేబులో తిరుగుతూ ఉంటాడని చెప్పి చెప్పడం జరిగింది. ఆ రాడ్ను స్వాధీనం చేసుకొని అతన్ని కోర్టుకు జ్యుడిషియల్ రిమాండ్ నిమిత్తం పంపించారు.